రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుందంటే హలీం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే హలీం అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మనకు కూడా హలీం అంటే ఏంటో తెలియదులేండి, వీడియోస్లో చూడడం తప్ప ఎప్పుడు టేస్ట్ చేయలేదు. హలీం మనకు రంజాన్ సీజన్లోనే దొరుకుతుంది. సీజన్ అయితే అయిపోతుందని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా నేను ట్రై చేయాలి, ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి వచ్చేసాను. చికెన్ హలీం కోసం 2-3 షాపులు అయితే తిరిగాము. లాస్ట్కి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ కూడా మటన్ హలీమే ఉంది, చికెన్ హలీం లేదు. ఎక్కడ చూసినా మటన్ హలీమే ఎక్కువగా అమ్ముతున్నారు. ఏదో ఒకటిలో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా అని చెప్పేసి మటన్ హలీమే తీసేసుకున్నాను. 250 గ్రామ్స్ వచ్చేసి 150 రూపీస్ పడింది. ఇంక ఇంటికైతే తెచ్చేసుకున్నాను. హలీం పైన కొద్దిగా నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే జీడిపప్పులు, అలాగే సేర్వా వేశారు. చూసేకి ఇంత కలర్ఫుల్గా ఉంటే ఇంకా తింటే ఎంత బాగుంటుందో. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చూసేద్దాము. ఈ హలీంని తింటుంటే బాబా ఇన్నాళ్ళు తెలియక ఇంత టేస్ట్ని మిస్ అయ్యానా అని అనుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రంజాన్ నెల అయితే అయిపోతుంది. మీరు కూడా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి టేస్ట్ చేయండి.